బంగ్లాదేశ్ అల్లర్ల కేసులో ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చింది. ఆమెకు కోర్టు మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై వాదనలు విన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెను దోషిగా తేల్చింది. గత ఏడాది జూలై ఆగస్టులో జరిగిన ఆందోళనలో 1400 మంది మృతి చెందారని ఐసీటీ న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయమని ఆమె ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు సైతం కోర్టు మరణశిక్ష విధించింది. ఆగస్టు 5న ఢాకాలో నిరసనకారులపైన ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపైన హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆమె ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. ఈ మేరకు దర్యాప్తు నివేదికను చదివి వినిపించారు. గాయపడిన వారికి వైద్యం అందించేందుకు నిరాకరించిందన్నారు. ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని పేర్కొన్నారు. తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యం జరిగితే క్షమించాలన్నారు. ఇక తీర్పు నేపథ్యంలో ఐసీటీ చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ తీర్పు నేపథ్యంలో బంగ్లాదేశ్లో హై అలర్ట్ ప్రకటించారు. ఎవరైనా వాహనాలు తగలబెట్టేందుకు, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్ చేయాలంటూ ఢాకా పోలీసు చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల ఆందోళనతోటి అనూహ్య రీతిలో ప్రధాని పీఠ నుంచి దిగిపోయిన షేక్ హసీనా గతేడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ను వీడి భారత్కు వచ్చారు. నాటి నుంచి ఆమె ఢిల్లీలోని ఓ రహస్య ప్రదేశంలో నివసిస్తున్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తీర్పుకు ముందు కూడా తన దేశాన్ని ఉద్దేశించి సందేశం విడుదల చేశారు. ఎవరూ బాధపడొద్దని అవామీ లీగ్ కార్యకర్తలను కోరారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు. మధు, దీర్ఘ వాదనలు అయితే జరిగినటువంటి వాదనలలో కూడా హసీనా చేసినటువంటి మారణ హోమం ఏదైతుందో దానికి సంబంధించి కావాల్సినటువంటి ఎవిడెన్స్లన్నింటినీ కూడా కోర్టు ముందు అయితే పెట్టారు. అయితే హసీనాతో పాటు అప్పట్లో హోంమంత్రిగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా ప్రస్తుతం ఉరిశిక్ష ఖరారు చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అసలు ఏం జరిగింది, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఇన్సైడ్ ఏం జరిగింది అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి ధర్మాసనము ఇదంతా కూడా అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి హసీనా ఎవరైతే ఉన్నారో ఆమె చేసినటువంటి ఆదేశాలు, అదేవిధంగా హోంమంత్రిగా ఉన్నటువంటి అసదుద్దమాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ చేసినటువంటి పూర్తి స్థాయిలో చేతగానటువంటి పనులే, అంటే పోలీసులను ఉపయోగించుకొని, ఆర్మీని ఉపయోగించుకొని అల్లల్లో చేస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారి మీద కాల్పులు జరపడం, ఏమాత్రం కూడా ఆలోచించకుండా, ఏమాత్రం కూడా కనికరం లేకుండా చేతులకు రక్తం అంటించుకునేలాగా వాళ్ళు చేసిన పనులన్నీ కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే రెండు వైపులా వాదనలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉరి శిక్షను అయితే విధించారు. మరి ఉరి శిక్ష పడుతుందా? ఉరి కంబం వీరి మాజీ హోంమంత్రితో పాటు హసీనా కూడా ఎక్కబోతున్నారా అంటే డౌట్స్ అయితే లేకపోలేదు. ప్రస్తుతం వాళ్ళు మళ్ళీ తమ దేశానికి వెళ్ళాలి, ఢాకాకు వెళ్ళాలి, బంగ్లాదేశ్లో కూడా అడుగు పెట్టిన తర్వాత ఈ ప్రక్రియ అంతా కూడా ఉంటుంది. కానీ ప్రస్తుతానికి హసీనా వచ్చేసి భారతదేశంలో ఉంటున్నారు. భారతదేశంలో ఉంటూనే ఇక్కడి నుంచే ఆమె మొత్తం వ్యవహారం ఏదైనా మాట్లాడాలని కూడా మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ప్రభుత్వంతో అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ గవర్నమెంట్ సంప్రదింపులు జరిపి ఇక్కడ ఉన్నటువంటి హసీనాను మళ్ళీ బంగ్లాదేశ్కు పంపించడం అనే ప్రక్రియ జరగాలి. మళ్ళీ ఆ ప్రక్రియ జరిగినప్పుడే మళ్ళీ అక్కడికి వెళ్ళడము, అక్కడ అమలు అయినటువంటి ఉరిశిక్ష ఏదైతుందో అది అప్పుడు మొదలు పెడతారు. దానికి సంబంధించి ఏ విధంగా ప్రక్రియ ఉండబోతుంది అనేది మొదలవుతుంది. కానీ ఆ పరిణామాలన్నీ కూడా జరగాలి అనుకుంటే కాస్త టైం పీరియడ్ పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అసలు బంగ్లాదేశ్లో ఆ స్థాయిలో పూర్తిగా కూడా పోలీసులు విచక్షణారహితంగా యువత మీద కాల్పులు జరిపేంత వరకు పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఉన్నటువంటి అప్పట్లో ప్రధానిగా ఉన్నటువంటి హసీనా ఎవరైతే ఉన్నారో ఆమె చేపట్టినటువంటి, అంటే సోషల్ మీడియాకు పూర్తిగా కూడా అక్కడ అడ్డుకట్ట వేయడము, యువతకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు, యువతని పట్టించుకోకుండా వాళ్ళ సొంత ఆస్తులు, సొంత డబ్బులు పెంచుకునే దానికే ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప అవినీతికి గేట్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. అప్పుడున్నటువంటి హసీనా ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. కాబట్టి డెఫినెట్గా కూడా అక్కడ ఉన్నటువంటి యువత ఎదురు తిరిగారు.
ఎదురు తిరగడమే కాకుండా రోడ్ల మీదకి వచ్చారు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అలా నిరసన చేసేటటువంటి యువత ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించకుండా కాల్పులు జరపడంతో దేశవ్యాప్తంగా కూడా అంటే బంగ్లాదేశ్ దేశవ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలోనే అల్లర్లు ఆందోళనకారులు రోడ్ల మీదకి వచ్చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే జరిగినటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవల్లో వందలాది మంది చనిపోయారు. ఇంకా పరిస్థితి తమ చేతులు దాటిపోయాయి అని గ్రహించినటువంటి హసీనాతో పాటు అప్పటి మంత్రివర్గం అంతా ఎక్కడికి వారు అక్కడికి వెళ్ళిపోయారు. ఇంకా షేక్ హసీనా చూసుకుంటే ఆమె భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీలో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. మరి ఆమె ఎక్కడ ఉంటున్నారు అనేది మాత్రం బయటికి రానప్పటికీ కానీ ఢిల్లీలో నియర్ బై ప్రాంతంలో హసీనా ఉన్నట్టుగా అయితే సమాచారం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎంక్వైరీ మొదలయ్యింది. దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ బంగ్లాదేశ్ ఎలా తీసుకోబోతుందో చూడాలి. చక్రి రైట్, థ్యాంక్ యూ మధు.